బడ్జెట్ పై సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఫార్ములా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. అదనంగా పెంచాలనుకుంటున్న సీట్లలో సగం జనాభా ప్రాతిపదికన మిగిలిన సగం ఆయా రాష్ట్రాల ఆర్థిక వృద్ధి రేటు ఆధారంగా పెంచాలని ప్రతిపాదించారు. ప్రస్తుత విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి ఉత్తర భారతదేశ రాష్ట్రాలు రాజకీయ రాజధానులు అయితే దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులు అంటూ అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే దేశ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను నియోజకవర్గాల పునర్విభజన పేరుతో అన్యాయం చేయకూడదంటూ సూచించారు. ఈ క్రమంలోనే పూర్తిగా జనాభా ఆధారంగా నియోజకవర్గాల పెంపును చేయకుండా రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్రతిపాదికతో ముందుకు వచ్చారు. దేశానికి ఎక్కువ ఆదాయాన్ని జీఎస్డీపీని అందిస్తున్న దక్షిణ భారత రాష్ట్రాలను నియోజకవర్గాల పునర్విభజన పేరుతో శిక్షించడం అంటే దేశ మనుగడకే ప్రమాదకరం అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనాభా మాత్రమే ఆధారంగా చేసుకుని నియోజకవర్గాలను పెంచడం వల్ల దేశంలోని అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతోందంటూ రేవంత్ రెడ్డి వాదించారు. ఈ నేపథ్యంలోనే ఒక కీలక ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెంచాలి అని అనుకుంటున్న 273 సీట్లలో 50% సీట్లను జనాభా ప్రతిపాదికన మిగిలిన 50% సీట్లను ఆయా రాష్ట్రాల ఆర్థిక వృద్ధి రేటు ఆధారంగా పెంచాలంటూ ప్రతిపాదించారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి సూచించారు. ఈరోజు దక్షిణాది ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అందిస్తోంది. ఈ పథకంపై ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివాసీలు గిరిజనులకు ఈ పథకం అమలుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వారికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు పెంచుతామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో అర్హులైన వారికి అదనపు ఇళ్లను కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇళ్ల కోటాను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు రేవంత్ తెలిపారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ఎక్కువ మంది పేదలు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశం లభించనుంది అంటూ చెప్పవచ్చు. ఆదివాసీ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. తెలంగాణ గిరిజన అభివృద్ధి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో గిరిజన ఆదివాసీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధిపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రత్యేక నిధులపై పలు కీలక ప్రతిపాదనలు రేవంత్ రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే బృందం తీసుకెళ్లింది. దీంతో రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గిరిజన ఆదివాసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజనులు ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని వారి కోటా పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ వర్గాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ఇక గిరిజనులు ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూముల్లో బోర్డు వేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యేలు రేవంత్ ను కోరారు. దీంతో రేవంత్ సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ప్రాంతంలో అటవీ శాఖ నిబంధనల వల్ల రోడ్ల మరమ్మతులకు అనుమతులు రావడం లేదని ఎమ్మెల్యేలు తెలిపారు. అలాగే కొత్తగా నిర్మించాలనుకున్న రోడ్లకు కూడా అనుమతులు రావడం క్లిష్టతరంగా మారుతోందన్నారు. దీంతో కొత్త రోడ్ల నిర్మాణంపై వేగంగా చర్యలు చేపట్టాలని అటవీ శాఖకు సూచించారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టాలని అధికారులకు రేవంత్ సూచించారు. దీనివల్ల తాగునీరు సాగునీటి సమస్య తీరుతుందన్నారు. అటవీ శాఖ నుంచి చెక్ డ్యాంలకు వీలైనంత త్వరగా అనుమతులు వచ్చేలా అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టాలంటూ రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ సూపర్ న్యూస్ అందించింది. మెట్రో స్టేషన్ల దగ్గర మినీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. మెట్రో దిగగానే వీటి ద్వారా ప్రజలు సులువుగా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం మెట్రో స్టేషన్ల వద్ద బస్టాప్లు ఉండటం లేదు. బస్టాప్లు చాలా దూరంలో ఉండటంతో ప్రయాణికులు చాలా దూరం నడవాల్సి వస్తోంది. దీనివల్ల గమ్యస్థానానికి చేరుకునేందుకు ఆలస్యం జరుగుతోంది. ఇక వృద్ధులు మహిళలు కిలోమీటర్ల మేర నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ సూపర్ న్యూస్ అందించింది. మెట్రో స్టేషన్ల దగ్గర మినీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. మెట్రో దిగగానే వీటి ద్వారా ప్రజలు సులువుగా తమ గమ్యానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం మెట్రో స్టేషన్ల వద్ద బస్ స్టాప్లు ఉండటం లేదు. బస్ స్టాప్లు చాలా దూరంలో ఉండటంతో ప్రయాణికులు చాలా దూరం నడవాల్సి ఉంటుంది. దీనివల్ల గమ్యస్థానానికి చేరుకునేందుకు ఆలస్యం జరుగుతోంది.
ఇక వృద్ధులు మహిళలు కిలోమీటర్ల మేర నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మెట్రో దిగక తమ ఇంటికి చేరుకునేందుకు ఆటోలు, క్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ సమస్యలను గుర్తించిన ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు మెట్రో స్టేషన్ల దగ్గర మినీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఫీడర్ సర్వీసులుగా మినీ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని కాలనీలకి ఈ బస్సులను సర్వీసులు అందించనున్నాయి. ఇప్పటికే నగర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు పెద్ద సంఖ్యలో నగరవాసులకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటి రాకతో మెట్రో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం రానుంది. అయితే ఎలక్ట్రిక్ బస్సులను ఛార్జింగ్ చేసేందుకు నగర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఛార్జింగ్ స్టేషన్లు ఆర్టీసీ ఏర్పాట్లు చేయనుంది. ఎల్బీ నగర్, చిలకగూడ, బాలనగర్, కేపీహెచ్బీ కాలనీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పటాన్ చెరువు, అరంగల్, ఉప్పల్, వనస్థలీపురం, గచ్చిబౌలి, మేదీపట్నం, గండి మైసమ్మ వంటి ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లు అవసరమని ఆర్టీసీ అధికారులు గుర్తించారు. త్వరలో ఈ ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. నేడు తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన మార్పులు, బలమైన డాలర్ ప్రభావంతో గడిచిన కొన్ని రోజులుగా పసిడి ధరల్లో ఒడిదుడుకులు గమనిస్తున్నాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,740గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన మార్పులు, బలమైన డాలర్ ప్రభావంతో గడిచిన కొన్ని రోజులుగా పసిడి ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,740గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,450 ఉండగా 22 క్యారెట్ల ధర 1,39,740గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,450 ఉండగా 22 క్యారెట్ల ధర 1,39,740గా ఉంది. విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,450 ఉండగా 22 క్యారెట్ల ధర 1,39,740గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,53,370 ఉండగా 22 క్యారెట్ల ధర 1,40,590గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,450 ఉండగా 22 క్యారెట్ల ధర 1,39,749గా ఉంది. పాత పేరు కొత్త ఎజెండా అని చెల్లి, అయ్యో ఆ పేరు మిస్ అవుతున్నామని అన్నయ్య, ఇలా ఇద్దరు కామెంట్స్ చుట్టూ ఆసక్తికర చర్చ మొదలైంది. టిఆర్ఎస్ అని పేరు వచ్చేలా తన పార్టీ పేరు ఉంటుందని కవిత లీక్ ఇచ్చారు. బీఆర్ఎస్ ను టిఆర్ఎస్ గా పేరు మార్చితే బాగుంటుందని కేటీఆర్ అంటున్నారు. దీంతో అన్నా చెల్లి మధ్య టైటిల్ ఫైట్ అంటూ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇంతకు టిఆర్ఎస్ టైటిల్ ఎవరికి రానుంది? బీఆర్ఎస్ టిఆర్ఎస్ గా మారే అవకాశం ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి? పాత పేరు కొత్త ఎజెండా అని చెల్లి, అయ్యో ఆ పేరు మిస్ అవుతున్నామని అన్నయ్య, అలా ఇద్దరు కామెంట్స్ చుట్టూ ఆసక్తికర చర్చ మొదలైంది. బీఆర్ఎస్ అని పేరు వచ్చేలా తన పార్టీ పేరు ఉంటుందని కవిత లీక్ ఇచ్చారు. బీఆర్ఎస్ ను టిఆర్ఎస్ గా పేరు మార్చితే బాగుంటుందని కేటీఆర్ అంటున్నారు. దీంతో అన్నా చెల్లి మధ్య టైటిల్ ఫైట్ అంటూ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇంతకు టిఆర్ఎస్ టైటిల్ ఎవరికి రానుంది? బీఆర్ఎస్ టిఆర్ఎస్ గా మారే అవకాశం ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి? తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పోరు మొదలైంది. ఒకప్పుడు తండ్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన అన్నా చెల్లెలు కేటీఆర్, కవిత ఇప్పుడు గులాబీ జెండా వారసత్వం కోసం, ముఖ్యంగా టిఆర్ఎస్ అనే బ్రాండ్ నేమ్ కోసం పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ గా పేరు మార్చిన తర్వాతే పార్టీ గ్రాప్ పడిపోయిందని, తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయామని ఆ పార్టీ శ్రేణుల్లో బలమైన నమ్మకం ఉంది. దీనిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం మళ్ళీ టీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నాం, పేరు మార్పు వల్లే నష్టపోయామంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు కవిత కూడా టీఆర్ఎస్ పేరుపై కన్నేశారన్న టాక్ వినిపిస్తోంది. టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఖాళీగా ఉంది, ఆ టైటిల్ ను ఎవరైనా వాడుకోవచ్చు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పాత పేరుతో కొత్త అజెండాతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు చెప్పి చర్చకు తెరలేపారు. ఓవైపు తన పార్టీ పేరును తెలంగాణ ప్రజా జాగృతిగా ఈసీ దగ్గర రిజిస్టర్ చేశారు. ఆ టైటిల్ ఇవ్వట్లేదని కోర్టుకు కూడా వెళ్లారు. మరోవైపు తన పార్టీ పేరు టీఆర్ఎస్ కూడా కావచ్చంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వెనుక ముమ్మరమేంటన్న చర్చ జరుగుతోంది. అదే టైంలో కేటీఆర్ టీఆర్ఎస్ పేరుపై రియాక్ట్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. 2022 డిసెంబర్ 8న కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ బులెటిన్ విడుదల చేసింది. 2022 డిసెంబర్ 9న
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించనున్నట్లు ప్రకటించారు కేసీఆర్. తెలంగాణ పరిధి నుంచి జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చెందింది. పార్టీ జెండా గులాబీ రంగు, కారు గుర్తు అలాగే కొనసాగుతుండగా జెండాపై ఉన్న తెలంగాణ మ్యాప్ స్థానంలో భారతదేశం మ్యాప్ వచ్చి చేరింది. అయితే పార్టీ పేరు మార్పు అప్పుడే తమ పాత టైటిల్ టీఆర్ఎస్ పేరును ఎవరికి కేటాయించొద్దని ఈసీని రిక్వెస్ట్ చేస్తుందట బీఆర్ఎస్. దీంతో 6 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పేరును ఫ్రీజ్ చేస్తామని బీఆర్ఎస్ కోరితే కూడా ఆ పేరును ఇవ్వబోమని చెప్పిందట. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ తన పేరును మార్చుకోలేదు. ఓ పార్టీ రెండుగా విడిపోయి మరో పార్టీ ఏర్పడిన సందర్భాలున్నాయి. కానీ పార్టీ పేరు మార్చుకున్న సందర్భాలు లేవు. దీంతో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన పార్టీ పేర్లు మారితే పాత టైటిల్ విషయంలో ఏం చేయాలనేది కూడా ఈసీ గైడ్లైన్స్లో ఉందంటున్నారు. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ టైటిల్ విషయం పెద్ద ఇష్యూగా మారే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ పేరు కోసం ఇటు కవిత కోర్టును ఆశ్రయించే ఛాన్స్ ఉండొచ్చు. టీఆర్ఎస్గా మారితే బాగుంటుందన్న కేటీఆర్ టీఆర్ఎస్ టైటిల్ కోసం ఈసీని రిక్వెస్ట్ చేయొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకోకపోతే బీఆర్ఎస్ కూడా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంకెవరైనా టీఆర్ఎస్ టైటిల్ కోసం పట్టుబట్టొచ్చు. ఓవరాల్గా ఈ టైటిల్ ఇష్యూ పెద్ద రాద్ధాంతమయ్యే పరిస్థితులు అయితే ఎక్కువగానే ఉన్నాయి. టీఆర్ఎస్ పేరుతో పెను సంచలనం సృష్టించిన ఆ టైటిల్ ఇప్పుడు సరికొత్త ఫైట్ కు దారితీస్తోంది. హైకోర్టు నోటీసుల పేరుతో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని హైడ్రా కమిషనర్ రంగనాథన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా ఫేక్ ప్రచారం అని తేల్చి చెప్పేశారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్లకు హైకోర్టు సమన్లు అంటూ ఫేక్ నోటీస్ రావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. హైకోర్టు నోటీసుల పేరుతో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా ఫేక్ ప్రచారం అని తేల్చి చెప్పారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్లకు హైకోర్టు సమన్లు అంటూ ఫేక్ నోటీస్ రావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో సోషల్ మీడియాలో నోటీస్ వైరల్ కావడాన్ని రంగనాథ్ గుర్తించారు. తాజా కూల్చివేతల అంశంపై వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్లకు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు హాజరు కావాలంటూ వచ్చిన నోటీస్ ఫేక్ అంటూ చెప్పారు. సోషల్ మీడియాలో ఫేక్ నోటీస్ సర్క్యులేట్ చేస్తూ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైకోర్టు ఫేక్ నోటీస్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కేసు నమోదు చేసుకున్న తర్వాత హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల కాంగ్రెస్ లో మరోసారి ముసలం ప్రారంభమైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో నెలకొన్న తకరారు ఏకంగా హైదరాబాద్ కు చేరింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వైఖరిని విమర్శిస్తూ తనకు న్యాయం చేయాలంటూ జగిత్యాల కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ ను కలిసేందుకు సిద్ధమయ్యారు. జగిత్యాల కాంగ్రెస్ లో మరోసారి ముసలం ప్రారంభమైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో నెలకొన్న తకరారు ఏకంగా హైదరాబాద్ కు చేరింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వైఖరిని విమర్శిస్తూ తమకు న్యాయం చేయాలంటూ జగిత్యాల కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ ను కలిసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ మారొద్దంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులకు వివిధ నామినేటెడ్ పోస్టులు ఇస్తామంటూ మంత్రి అడ్లూరి ఎమ్మెల్యే సంజయ్ హామీ ఇస్తూ వచ్చారు. తీరా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే సమయానికి ఎమ్మెల్యేలకు నచ్చిన వారి పేర్లు మాత్రమే సిఫార్సు చేస్తుండటంతో కాంగ్రెస్ నాయకుల్లో అసహనం మొదలైంది. జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణంకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇప్పిస్తున్నట్టు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మరో సీనియర్ నాయకుడు గజంగి నందయ్య మంత్రి అడ్లూరి ఆశీస్సులతో కాంగ్రెస్లోనే కొనసాగుతున్నాడు. జీవన్ రెడ్డి మరో అనుచరుడు బండ శంకర్ కు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లేదా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తామని హామీ ఇచ్చారు. పలువురికి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ హామీలు కార్యరూపం దాల్చలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. కాగా అసంతృప్తి నేతలకు సోమవారం సీఎం రేవంత్ అపాయింట్మెంట్ లభించింది. దీంతో హైదరాబాద్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోగా సీఎం అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది. సీఎం అపాయింట్మెంట్ ను ఎమ్మెల్యేనే క్యాన్సిల్ చేయించాడంటూ అసంతృప్త నేతలు రగులుతున్నారు. మంచి మాట్లాడమంటే మంచిగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారానికి ఒకసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గ పునర్విభజనపై కేంద్రం ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకించిన సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఒక్క చప్రాసీ నౌకరీ కూడా రాదని వ్యాఖ్యానించడంపై ఆయన స్పందించారు. నియోజకవర్గ పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను వ్యతిరేకించిన సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతోందని
ఒక్క చాప్రాసి నౌకరికి కూడా రాదని వ్యాఖ్యానించడంపై ఆయన స్పందించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు భారీగా తగ్గుతాయనే ప్రచారంలో వాస్తవం లేదని, తాము దక్షిణాదిలోనే ఉన్నామని, అన్యాయం జరగనివ్వమంటూ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదని ఎద్దేవా చేసిన కిషన్ రెడ్డి డీలిమిటేషన్ కాకుండా మహిళా రిజర్వేషన్లు చేయలేమని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ పై ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు S24 న్యూస్.